మహారాజు గారికి కాబోయే మహారాణి వచ్చినప్పటి నుంచి ఆవిడని చూడాలని తిండి తిప్పులు మానేసి అక్కడే కూర్చుంది. దేవరావు గారు, ఈ బంధాలు బంధుత్వాలు అటువంటివి. ఏవో కొన్ని కారణాల వల్ల ప్రస్తుతం మీరు మహారాజు గారి కుటుంబానికి దూరమైపోయారు. కానీ ఎంత కాదనుకున్నా బంధుత్వాలు అంతరించిపోతాయా? పోన్లే పండితులు గారు, ఆ సంగతులన్నీ ఇప్పుడు ఎందుకులేండి. నేను జమున జాతకం తెచ్చాను. తన భవిష్యత్తు ఎలా ఉందో కొంచెం దాందేముందిలేండి. నాకు కొంచెం వ్యవధి ఇవ్వండి. జాతకం పరిశీలించి వివరంగా చెప్తాను. పురోహితులు గారు, మోతీబాయ్ గారా, రండి రండి, దయచేయండి. కూర్చోండి. ఓరి దేవుడా, జమున, నీ గొడవలో పడి పండితుడు గారికి దక్షిణ ఇవ్వడం మర్చిపోయా. ఆగండి నాన్న, నేను వెళ్ళి ఇస్తాను కదా. సరే, ఇందా, త్వరగా వచ్చేయ్. అలాగే. ముందుగా మీరు నేను చెప్తున్నది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ పెళ్లి రంగస్థలంపై జరిగే నాటకమే అయినా మీరు చదివే మంత్రాలు మాత్రం నిజమైనవై ఉండాలి. అక్కడ నలదమయంతుల పెళ్లికి బదులు మతానుసారం, అసలు నా ఉద్దేశ ప్రకారం శాస్త్రోక్త రీతిలోనే ఈ పెళ్లి జరగాలి. అన్ని ఆచారాలు ఎలా ఉండాలంటే, నాకు గంగాధరరావు గారు మహారాజు గారికి జరిగే పెళ్లిని ఆ దీక్షితులు కూడా కాదనకూడదు. సభాసభులందరికీ ఇది చాలా ఆశ్చర్యంగా ఉండొచ్చు. నాటకంలో 9 మంది మహారాజులను ఎలా చూపించగలవని. ఏమైంది? ఏమైనా కనుక్కున్నారా? అసలు ఆ స్వయంవరం ఎలా జరగబోతుందోనని? మరీ అంత కంగారు పడుకుమను. అదంతా నలదమయంతుల కథని నాటకంగా వేస్తున్నారు. ఎందు అక్కయ్య, ఈ నాటకం వెనుక తప్పకుండా ఏదో మర్మం దాగి ఉంది. కానట్లయితే ఆ మోతీబాయి నన్ను ఆ నాటకానికి రమ్మని అంతగా అడిగుండేది కాదు. నాకెందుకనో ఈ నాటకం వెనుక వేరే ఉద్దేశం ఉన్నట్లు అనిపిస్తుంది. అదేమిటో తెలుసుకోవాలి. కాని రంగస్థలం మీద ఒకేసారి 9 మంది నలమహారాజులని అసలు తమరెలా చూపించగలరు? హుజూర్, ఈ సమస్యను పరిష్కరించడానికే నేను 8 అద్దాలను తెప్పిస్తున్నాను. ఎందుకంటే ఆ నలమహారాజు పాత్రని ధరించగల వ్యక్తి కేవలం ఒక్క వ్యక్తే ఉన్నారు. ఆయన్ని ఎలాంటి స్థానంలో నిలబెడతామంటే, అద్దాల సహాయంతో ఏకకాలంలో 9 మంది నలమహారాజులు కనిపిస్తారు. ఈ దాసి చేసి చిన్న విన్నపాన్ని మన్నించినట్లయితే అదే నాకు అన్నిటికన్నా గొప్ప కానుకగా భావిస్తాను. చెప్పండి. నలమహారాజు పాత్రని తమరికంటే బాగా చేయగల వారెవ్వరూ లేరు. ఆహా, భలేవారు మోతీబాయి మీరు. నేను అడగదలుచుకున్న మాటని తమరే అడిగేశారు. హుజూర్, తమరు సరేనంటే ఆ ప్రదర్శనకి ఎనలేని ఘనత, వైభవం చేకూరుతాయి హుజూర్. ఇదే మీరందరూ కోరుకున్నట్లయితే మేము మాత్రం ఎందుకు కాదంటాం? అప్పుడిక దమయంతి అసలు నలమహారాజు ఎవరో గుర్తించి ఆయన మెడలోనే వరమాల వేసింది. అంటే వాళ్ళిద్దరికి పెళ్లి జరిగిపోయిందా? అవును. ఇలాంటి నాటకం ప్రదర్శించడంలో మోతీబాయి అసలు ఉద్దేశం ఏమిటని? నమస్కారం. 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 మోరోపంత్ గారు, తమరికింకా తెలీదా? తనకి కాబోయే మహారాణి గారి వినోదం కోసం మహారాజ్ గారు ఒక సంగీత కార్యక్రమం ఏర్పాటు చేశారు. లచ్చు, జానకీబాయి, ఈ రోజు ఆ కార్యక్రమానికి గాను నేను మన మహారాణి గారిని సిద్ధం చేస్తాను.